హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం వడలు. ఇవి చాలా టేస్టీగా, సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఈ వడల్ని సగ్గు బియ్యంతో చేసుకుంటాము, చాలా హెల్దీ. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఏం పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా సగ్గు బియ్యం వడల్ని చేసుకోండి. చాలా టేస్టీగా, హెల్దీగా, చాలా సూపర్గా ఉంటాయి. వడల్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక హాఫ్ కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను. హాఫ్ కప్పు తీసుకున్న తర్వాత దానిలో కొన్ని వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత దానిలో ఒక హాఫ్ కప్పు పెరుగుని వేసుకోవాలి. ఈ పెరుగు కొంచెం పులిసిందైతే ఈ సగ్గు బియ్యం వడలు అనేది చాలా టేస్టీగా వస్తాయి. పెరుగుని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ సగ్గు బియ్యాన్ని పెరుగులో నానబెట్టుకోవాలి. దానిపై మూత నుంచి ఒక 2 గంటల సేపు నాననివ్వాలి. ఇలా పెరుగులో 2 గంటలు నానబెట్టడం ద్వారా సగ్గు బియ్యం అనేది సాఫ్ట్గా అయిపోతాయి. చూసారా, 2 గంటలు అయిపోయింది. 2 గంటల తర్వాత ఎంత చక్కగా నానిపోయిందో చూడండి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత దానిలో 2 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. 2 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకున్న తర్వాత దాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ కారము, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం పుదీనాను కూడా వేసుకుంటే దాని ఫ్లేవర్తో కూడా వడలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడికించుకొని దాన్ని గ్రేటర్తో ఇలా గ్రేట్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ వేసుకునే అవసరం లేదండి. సగ్గుబియ్యం తేమ, పెరుగు ఇవన్నీ వేసుకున్నాం కదా, వాటన్నిటి తేమతోటే ఈ పిండి చక్కగా కలిసిపోతుంది. మనం ఈ వడల్ని చేతిపైనే రెడీ చేసుకుంటాము. చేతులకి కొంచెం ఆయిల్ని కానీ వాటర్ని కానీ అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని చేతిలో తీసుకొని ఇలా వత్తుకున్న తర్వాత మధ్యలో హోల్ చేసుకోవాలి. వడల్లాగా వత్తుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక్కొక్క వడని ఇలా చేతిపైనే ఒత్తుకొని వేసుకోవాలి. ఒకటి వేసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ ఇంకొక దాన్ని కూడా చేతిపైన ఇలాగే రెడీ చేసుకొని దాని మధ్యలో హోల్ చేసుకొని, చూసారు ఎంత బాగా వచ్చాయో. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా బాండీలో ఎన్ని వీలైతే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న వెంటనే కలపకూడదు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పైకి తేలుతాయి. అలా పైకి తేలిన తర్వాత వాటిని రెండో వైపు తిప్పుకోవాలి. రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగైతే లోపల పిండి చక్కగా ఉడికిపోతుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా వాటిని కూడా చేతిపైన రెడీ చేసుకొని వేసుకోవాలి. అంత పిండిని కూడా ఎన్ని వీలైతే అన్ని చేతిపైన చేసుకొని ఇలాగే వేసుకోవాలి. అన్నిటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే వేడి ఆయిల్లో మనం తీసి పెట్టుకున్న వడలన్నిటిని కూడా ఇంకొకసారి వేసుకొని ఇలా సెకండ్ టైం ఫ్రై చేసుకోవడం ద్వారా మనకి వడలు చాలా క్రిస్పీగా మంచి కలర్ వచ్చేస్తాయండి. వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో తిప్పేసుకుంటూ రెండు వైపులో కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వడల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రైతాతో కానీ లేదంటే టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి.
పిండి కలుపుకోవడం ఒకటి కరెక్ట్గా కలుపుకున్నారనుకోండి ఈ వడల్ని చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఈజీగా రెడీ చేసుకోవచ్చు. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్లోకైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఈ వడలు ఎలా వచ్చాయో, టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.